హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మనమైతే ఇలా దోసెలైతే వేసుకోవచ్చండి. మన ఇంట్లో పిండి లేనప్పుడు పప్పు నానబెట్టే పని లేదండి. ఇలా అయితే రుబ్బుకునే పని లేదు. ఈ విధంగా సగ్గుబియ్యం దోసెలైతే వేసుకోవచ్చండి అప్పటికప్పుడు. దాన్ని ఏ విధంగా వేసుకోవచ్చో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక ఒక కప్పుతో అయితే నేను సగ్గుబియ్యాన్నయితే వేసుకున్నానండి. అలా సగ్గుబియ్యాన్ని వేసుకొని బాగా కొంచెం వేయించుకుంటున్నాను. డ్రైగా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించేసుకున్నాక ఈటిలనైతే స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో అయితే ఈ సగ్గుబియ్యాన్నయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని అయి మొత్తం దీన్నయితే మిక్సీ పట్టించేయాలండి. మెత్తటి పొడిలా అయితే మిక్సీ పట్టించేయాలి. ఇలా ఏపడం వల్ల పొడైతే పొడి పొడిలాడుతూ వస్తదండి. మనకి పిండయితేని డ్రైగా వస్తదండి. చూసారు కదండీ! ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్దండి. దీన్నొక బౌల్ తీసుకొని, ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. అలాగే మనం సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం కదా! ఒక అరకప్పు అయితే వరిపిండినైతే తీసుకోవాలండి. కప్పు సగ్గుబియ్యానికి ఒక అరకప్పు వరిపిండయితే వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఒకేసారి ఏసేయకూడదు. ఉండలు కట్టేస్తది. కొద్దిగా వేసుకుంటూ మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా పలచగా కాకుండగా, మరీ చిక్కగా కాకుండగా కలుపుకోవాలండి సమానంగాను. మనం రవ్వ దోసకైతే చూసారు కదా! రవ్వ దోస అయితే మనం ఏ విధంగా కలుపుకుంటామో వాటర్ అలా అయితే కలుపుకుంటే సరిపోద్దండి. మనం ఎలా గరిటెతో తీస్తే ఇలా రిబ్బన్ కంటెస్ట్ వస్తే సరిపోద్దండి. అలా వాటర్ పోసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ పోసి కలిపిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఒక, ఒక పెద్ద సైజు బంగాళాదుంపనైతే ఉడికించి పక్కన పెట్టానండి. అదైతే మిక్సీ జార్‌లో చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని మిక్సీ జార్‌లో ఏసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్‌లాగా అయితే ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఈ సగ్గుబియ్యం పొడి వరిపిండిని అందులో అయితే వేసేసుకోవాలండి. మనం వరిపిండి అయితే పొడిపిండే వేశానండి నేను. యేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బంగాళాదుంప మిశ్రమం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాతయితే ఇలా చూసుకున్నాక మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం, ఆహ్, అల్లం, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఒక రబ్బ కరివేపాకు చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గ సాల్టు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి దీన్ని. మనకి ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే పిండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. హ్మ్. చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని బాగా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించుకొని దోసపానం పెట్టుకుందామండి. ఇలా దోసపానం పెట్టుకొని దోసపానం వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాతయితే ఇలా గరిటెతో తీసుకొని పిండిని ఈ విధంగా అయితే వేసుకోవాలండి. మొత్తం అంతా దోసపెనం అంతా ఈ విధంగా వేసుకోవాలండి. మొత్ ఇలా అయితే వేసుకున్నాక ఒక స్పూన్‌తో అయితే చుట్టూరు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ దోస చుట్టూరు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలండి. బాగా కాలిన తర్వాత మనం తిరగేస్తే వేసుకోవచ్చు. లేదంటే అలాగా మడత పెట్టేసుకోవచ్చండి. మనం తిరగేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటదండి లోపటి సైడ్ కూడా. నేనైతే లోపటి సైడ్ కూడా క్రిస్పీగా ఉండాలని తిరగేసేసానండి దోసనైతేని. ఆ విధంగా వేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొక దోసని కూడా వేసుకుందామండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం దోసలు ఇన్‌స్టంట్‌గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా అయితేని మొత్తం రెండేపులకి కూడా తిరిగేసానండి. క్రిస్పీనెస్‌గా ఉండటం కోసమని నేనైతే ఈ విధంగా తిరిగేసుకున్నాను. ప్లేట్‌లోకి తీసుకున్నానండి.
ఇప్పుడు ఈ ఇప్పుడైతే పల్లీ చట్నీ చేశాను. ఈ పల్లీ చట్నీతో అయితే ఈ దోసలైతే సూపర్ టేస్ట్‌తో అయితే ఉన్నాయండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోసలైతే రెడీ అయిపోయినాయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.